నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 19 గురువారం. విధియా తిథి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉంది. ఆ తర్వాత తదియా. పూర్వభాద్ర నక్షత్రం ఈరోజు రాత్రి వరకు ఉంది. ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ సహాయం అందుకుంటారు. తండ్రి సహాయం అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. దశములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ఆదాయం అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. పంచమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, కుటుంబంలో సంతోషకర వాతావరణం కానీ నెలకొంటుంది. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. జన సహకారం బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ అంచనాలంతా కూడా అనుకూలమవుతాయి. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్రం పారాయణం చేయండి. అలసందులు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. గురుబలం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పనివారి సహకారం బాగుంది. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ చేజిక్కించుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలను, ఆదాయాలను అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, సంతోషకర వాతావరణం అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల పనివారి సహకార లోపం, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశాలు ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజు షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల
అతి సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. మీదైనటువంటి శైలిలో అవకాశాలను చేజిక్కించుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో కుజ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. జనసహకార లోపం కనిపిస్తుంది. అనుకోకుండా వాహన సమస్యలు కానీ భూ వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, కందిపప్పు కానీ ఎర్రటి పన్నును కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున భాగ్యములు గురువు సంచరిస్తడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం కూడా అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టం కనిపిస్తుంది. కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. పెసరపప్పు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం విస్తరించుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను సాధించుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. మీ నిజాయితీకి నిబద్ధతకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ పేదవారికి దానం చేయండి. తల్లి ఆశీస్సులు అందుకోండి. ధనుస్సు రాశి వారికి గురువారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. సృజన సహకారంతో పాటు గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషాన్ని అందుకుంటారు. షష్టములో గురువు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అతి సునాయాసంగా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇష్టంగా కొన్ని కార్యక్రమాలు చేసి మంచి లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, బదిలీలు, స్థానచలనాలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి.
విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే నూతన అవకాశాలు, లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల, సోమర్తనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా అవుతుంది. పనిభారము, శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.